నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆలూరు ఎమ్మెల్యే ఉమ్మడి కర్నూలు డిస్టిక్లో విరూపాక్షని కలవటానికి ములాఖత్కి వెళ్ళారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా ఒక పర్యటనకి వెళ్తుంటే తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. ఇది చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు తీసుకున్న, మొన్న శ్రీకాకుళం పర్యటన తీసుకున్న, తర్వాత ఇప్పుడు కర్నూలు పర్యటన తీసుకున్న జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. అయితే ఈ యొక్క పర్యటనకి పోలీసులు కూడా చాలా విధాలు ఆపుతున్నా జనాలు ఎక్కడ ఆగట్లేదు, వస్తున్నారు. ఇక్కడ ఈ పర్యటనలో స్టార్ట్ రేపు అవుతుంది అనగా ముందు రోజు నుంచే మనకి మన మీడియా ఛానల్లో మన మైండ్స్కి ఎక్కడానికి స్టార్ట్ చేస్తారు. ఏమని స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఎందుకు అంత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ పర్యటనల పైన ఎందుకు అంత విషం కక్కుతున్నారో ఒక్కసారి మనం విందాం. చూడండి, చాలా భయపడుతున్నారంట కర్నూలు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంది. టీడీపీ నేతలు వరుస దాడులు చూడండి. ఇదొకటి. దీని తర్వాత చూడండి, జైలు వరకు వెళ్ళడానికి 38 కిలోమీటర్స్ 38 కిలోమీటర్లు ఆయన 5.5 గంటలు ప్రయాణించారు. 5.5 గంటలు. నాకు తెలిసి 35 కిలోమీటర్లు 5.5 గంటలు అంటే సైకిల్ వేసుకుని వెళ్ళిపోవచ్చాము. సైకిల్ వేసుకుని నడుచుకోవడం వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంత టైం తీసుకున్నారు అని అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ములాఖత్తులో నిలబెట్టేశారు. అక్కడ చూడండి, ఆయన ములాఖతులో లోపల ఏ విధంగా ఫోటో తీశారో, ఏ విధంగా ఆయన అవమానించారో ఒక్కసారి విందాం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లోనే. కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందో చెప్పడానికి చెప్తా ఉన్నా. చూడండి, ఇట్లుంటది.